సో హఫీజ్పేట్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సో ఎవరిదైతే ఈ వసంత హౌసెస్ ఎవరైతే ఉన్నారో వసంత ప్రసాద్ గారు అనగా టీడీపీ ఎమ్మెల్యే గారు, సో ఇప్పుడు మనకి చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న 2006లోనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అయినా కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా కూడా హైడ్రా అధికారులు ఇలా చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపణిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎస్, కొద్దిసేపటి క్రితమే టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రియాక్ట్ అవుతూ ఇక్కడ హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 79లో ఉన్నటువంటి దాదాపు 39 ఎకరాల ల్యాండ్ అనేది 2005లోనే తనకు రిజిస్ట్రేషన్ అయింది. అయితే 2006లో అప్పటి జాయింట్ కలెక్టర్ శేషాద్రి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత రిజిస్ట్రేషన్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి తమ ల్యాండ్ అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ కూడా అనేక సందర్భాల్లో ఎవరొచ్చి డాక్యుమెంటేషన్ సంబంధించి చూపించాలని చెప్పినప్పటికీ కూడా వాటిని చూపిస్తూనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక ఇప్పుడు తాజాగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ మధ్య కాలంలో వరుసగా ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 79లోని ప్రస్తుతం 39 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదంపై కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో హైడ్రా యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించిన తర్వాత ఇది మొత్తం 79 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 39 ఎకరాల భూమి అనేది ప్రభుత్వ భూమిగా తేల్చింది. అయితే ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో చూసినప్పుడు ఇప్పటికే ఇక్కడ అనేక విల్లాలు వెలిచాయి, కొన్ని షెల్టర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. ఇతర సంస్థలు మరొక అపార్ట్మెంట్లను కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ను కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఇవాళ తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో విషయం మొత్తాన్ని కూడా డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని ఇవాళ 5:30 మొత్తం పూర్తిగా కూల్చివేత ప్రక్రియను మొత్తాన్ని కూడా చేపట్టారు. ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుందంతా కూడా వసంత ఆఫీస్ కు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా. వీటన్నిటినీ ఇవాళ ఉదయం 5:30 ఇక్కడకు చేరుకున్నటువంటి హైడ్రా సిబ్బంది పూర్తిగా పోలీస్ బందోబస్తు అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది యొక్క సాయంతో కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా కూల్చివేశారు. ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే దాదాపు 39 ఎకరాల భూమిలో ఉన్నటువంటి యొక్క నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇది పూర్తిగా అక్రమము అని తేల్చిన తర్వాత హైడ్రా అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఇక అందులో భాగంగానే దాదాపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 39 ఎకరాల్లో దాదాపు 20 ఎకరాల వరకు పైగానే విస్తీర్ణంలో ఉన్నటువంటి అనేక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేతలు చేపట్టారు. మనం ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే అసలు ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు ఏంటి, ఎటువంటి నిర్మాణాలను చేపట్టారనేది కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని బోర్డ్స్ని ఇప్పటికే హైడ్రా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ బోర్డ్స్ని కూడా చూడొచ్చు. సుప్రీంకోర్టులో వస్తుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ హైడ్రా అధికారులు ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే పబ్లిక్ నోటీస్ను ఒకటి జారీ చేశారు, సీరియల్ నెంబర్ 79 అని మెన్షన్ చేస్తూ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సుప్రీంకోర్టు కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి ఈ ల్యాండ్కు సంబంధించి. సో ప్రస్తుతం ఎవరు కూడా ఈ ల్యాండ్ను ఎవరు ఆక్రమించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అనేటువంటి విషయాలన్నింటినీ మెన్షన్ చేస్తూ హైడ్రా ఇక్కడ ఒక బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ల్యాండ్ అంతా కూడా హైడ్రా పరిరక్షణ పరిధిలో ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ హైడ్రా యొక్క బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఏర్పాటు చేసినటువంటి బోర్డులకు సంబంధించి తమ ఆల్రెడీ మొదటగా తెలియజేసి తర్వాత వివరణ ఇచ్చినటువంటి సందర్భంలో కొంత హుందాగా రియాక్ట్ అయ్యారు. కానీ తర్వాత మరొకసారి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేకుండానే యొక్క ల్యాండ్స్ మొత్తాన్ని కూడా మొత్తం భూమిలో ఏవైతే కన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయో ఆ షెడ్లు మొత్తాన్ని కూడా మూల్చివేశారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అందించినటువంటి పరిస్థితి. అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక కన్స్ట్రక్షన్ ఏదైతే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటిని మైస్పేస్ అనేటువంటి మరొక సంస్థ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పక్కనే వసంత సిటీ పేరుతో మరికొన్ని విల్లాస్ నిర్మాణం అనేది చోటు చేస్తుంది. మనం ఒకసారి
పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి ఎంత ప్రొలాంగింగ్ అంటే ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత లెంతీగా ఉన్నాయని కూడా ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే హైడ్రా సిబ్బంది ఉదయం 5:30 నిమిషాల నుంచి కొద్దిసేపటి క్రితం వరకు కూడా పూర్తిగా యొక్క ఆ కన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా సిసి2 రంగనాథ్ కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అవుతూ చాలా క్లియర్ గా తెలియజేశారు. ఆయన తెలియజేసినటువంటి విషయాల్లో 39 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వానికి ఉంది, కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా పైన ఉంది. కాబట్టి భూములన్నీ కూడా ఆ నిజాంకు సంబంధించిన భూములు ప్రొవిజన్ లిస్ట్ లో ఉన్నాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ లో ప్రస్తుతం ఈ కేసు అనేది నడుస్తూ ఉంది. ఈ భూముల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా తీవ్ర వ్యాఖ్యలను చేసిందన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే తమను కలిశారు. అన్నిటికి సంబంధించిన అన్ని విషయాలను కూడా వెరిఫై చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే తాము ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం ఈ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వ భూమి అనేటువంటి విషయాన్ని మేము ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ కూల్చివేతలు అనేవి చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత అనేది తమ మీద ఉంది కాబట్టి సో వీటన్నిటిని ప్రస్తుతం కూల్చివేయడం జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ ఈ నిర్మాణాలు చేసినటువంటి కూల్చివేతలు జరిగాయి కాబట్టి ఈ ల్యాండ్ ను ఆక్రమించాలని ప్రయత్నాలు కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాలను కూడా చాలా స్పష్టంగా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ పక్కనే మనం ఒకసారి గమనించినట్లయితే మరోవైపు ఇక్కడ ఇటు ఆల్రెడీ ఏదైతే రెడీ మిక్స్ తయారు చేస్తుంటారో అది కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆ మిల్ ఏదైతే ఉంటుందో ఆ మిల్ కూడా ఇప్పుడు ఇటు వసంత కృష్ణ ప్రసాద్ ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ద్వారానే పూర్తిగా కార్యకలాపాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూపించినటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తున్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్, జరిగినటువంటి డిమాలిషన్స్, ఇక్కడ మనం ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏవైతే సెంట్రింగ్ కి సంబంధించి కావచ్చు, సెట్టింగ్ కి సంబంధించినటువంటి అన్ని ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటిని సినిమాలకు సంబంధించి కొంత రెంట్ ఇచ్చేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో